సో చలో వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. దా మమ్మీ చూపి నడు. ఇల్లు మంచి పెట్టుకుంటే నీట్గా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. సో అందుకే మా మమ్మీ నీట్గా ఉంచుకోవాలని చెప్పేసి నేను ఈ డిసిజన్ తీసుకున్నా. సో అంటే వీడియోస్ కూడా మంచిగా వస్తాయి, రీల్స్ కూడా ప్రతి ఒక్కటే లొకేషన్ కాకుండా మనకి మంచి లైటింగ్తోని. మా మమ్మీ ఇక్కడ కూర్చొని లైక్ మాకు నోట్స్ మొత్తం హోంవర్క్ రాపిస్తుండే. మేమేమో ఇక్కడ టీవీ ఉంటుండే ముంగల, ఆ టీవీ చూసుకుంటే రాస్తుండే. బర్త్డేలో ఎవరైనా బర్త్డేలో వస్తే ఈ బర్త్డేస్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తుండే అనమాట, ఈ వాల్కి సెలబ్రేట్ చేస్తుండే. అలా ఎవ్రీథింగ్ అలవాటు ఉంది, అందుకే మనం ఇక్కడ వచ్చినాం. మరి తెలుసా అంటే ఏడ అలవాటు ఉంటే ఆడికోడే. ఇప్పుడు నేను ఆడిపోయినాక మళ్ళీ నేను ఆడిని ఉంటా. కాకపోతే గోల్డ్ రన్ అయినా ఎప్పుడైనా కానీ పాత దానికి మరవద్దు. తగదిందో తిందియం తొందర దిందదినుందో. మమ్మీ పూజ అవుతుందా? లక్ష్మీ పూజ అవుతుంది. సో మన పటాకీలు కూడా వచ్చేసినాయి, అన్నీ చూసుకోవచ్చు. సో ఇవంతా కాస్ట్ ఎంతనో నాకు కామెంట్ చేసి చెప్పుర్రి. మమ్మీ అందరికి హ్యాపీ దీపావళి చెప్పు. అందరికి హ్యాపీ దీపావళి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో. సో చలో వీడియో ఏంటంటే ఎన్నో రోజుల నుంచి నేను నాకు ఒక మంచి సెటప్ కావాలి అది అని చెప్తే పండుకొని లేచింది పాపం. ఇప్పుడే ఆయన వీడియో షూట్ చేస్తున్నా పొద్దు కదా, టైం వచ్చేసి 6 అవుతుంది. అదే అనమాట. సో ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు చెప్పాలి, చూపించాలనే. సో ఏం లేదు, మనది ఇంకో రూమ్ ఉంది. సో దానికి మనం మాడిఫై చేపిస్తున్నాం. దేనికి ఎందుకు మాడిఫై చేపిస్తున్నావు చెప్పు. ఇల్లు ఎట్లుండే అనే సమస్య కాదు, కాకపోతే మనకు ఒక మంచి వీడియోస్కి ఒక మంచి లుక్ కావాలి, ఒక మంచి ఇంటీరియర్ ఉండాలి అని చెప్పేసి మనము ఇంకొక ఉన్న ఇల్లుకి దాన్ని మాడిఫై చేపిస్తున్నాం అనమాట, రీమాడిఫై. ఖాళీ ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది మొత్తము. సో చూపిద్దాం వాళ్ళకి. ఇల్లు మంచి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. సో అందుకే మా మమ్మీ నీట్గా ఉంచుకోవాలని చెప్పేసి నేను ఈ డిసిజన్ తీసుకున్నా. సో అంటే వీడియోస్ కూడా మంచిగా వస్తాయి, రీల్స్ కూడా ప్రతి ఒక్కటే లొకేషన్ కాకుండా మనకి మంచి లైటింగ్తోని మంచిగా ఉంటుంది అనమాట. సో చలో చూపిద్దాం, వర్క్ అవుతుంది వాళ్ళకి. సో వీడియో మొత్తము వర్క్ అయిపోయేదాకా మొత్తం పెడతా ఈ వీడియోలో. సో మొత్తం చూడురి. సో చలో చూపిద్దాం. దా నడు ఫస్ట్ నడు, ఊరుకో. సో చలో వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. దా మమ్మీ చూపి నడు. సో వర్క్ అనేది మొత్తం కొత్త ఇల్లు ఏం కాదు, అంటే ఈ పాతి లేదు దీనికి, కాకపోతే మాడిఫై చేపిస్తున్నాం అంతే. హాయ్ బ్రో, ఎట్లున్నా? బాగున్నా బ్రో, బాగున్నా. నా పేరు భరత్ అనమాట. సో నేను కూడా రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. మనల కోసము అందరికీ మంచిగా ఉండాలని చెప్పేసి చేస్తున్నాం. సో వర్క్ అయితే అవుతున్నాం అనమాట. సో అన్న ఎట్లా మంచి అవుతుందా? సూపర్ అన్నమాట. మమ్మీ చూపి మమ్మీ తర్వాత ఇది ఏమవుతుంది అదేమవుతుంది మొత్తం. ఫస్ట్ మనం ఉండేది అసలు చెప్పాలంటే మెయిన్గా ఏంటంటే మేము చిన్నప్పుడు ఓన్లీ అంటే అది పక్కనది తర్వాత కన్స్ట్రక్షన్ అయింది. ఫస్ట్ ఈ ఒక రూమ్ ఉంటుండే, ప్లస్ అది ఆ రూమ్ ఉంటుండే. సో మా మమ్మీ ఇక్కడ కూర్చొని లైక్ మాకు నోట్స్ మొత్తం హోంవర్క్ రాపిస్తుండే. మేమేమో ఇక్కడ టీవీ ఉంటుండే ముంగల, ఆ టీవీ చూసుకుంటే రాస్తుండే. బర్త్డేలో ఎవరైనా బర్త్డేలో వస్తే ఈ బర్త్డేస్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తుండే అనమాట, ఈ వాల్కి సెలబ్రేట్ చేస్తుండే. సో అట్లాంటిది. సో ఇంకోటి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ అప్పుడు కన్స్ట్రక్షన్ చేయించే ముందు 1990s ఈ లక్ష్మీ బొమ్మ అనమాట, లక్ష్మీదేవతది. ఎప్పుడది ఎప్పుడే రీసెంట్లీ ఇప్పుడు ఎట్లా ఎన్ని ఇయర్స్ అవుతుంది? 15 years అవుతుందా? అంటే లైక్ 15 years అంటే మమ్మీ నేను ఫస్ట్ నుంచే ఉంది కదా అది. ఫస్ట్ ఇది కట్టినాం, తర్వాత ఇదంతా ఫినిషింగ్ అయింది అనమాట. సో ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే రూమ్ అయితే ఘోరంగా ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే లప్పం అయితే మొత్తం అయిపోయింది. సో అక్కడ వాటర్ అనేది దానికి మనం కస్టమైజ్డ్ ఇక్కడ వాల్పేపర్ చేపిద్దాం అనుకుంటున్నాం ఈ వాల్కి. ప్లస్ ఇక్కడ రీల్స్ చేయడానికి ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్, మళ్ళీ ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అట్లా చూస్తున్నాము. సో చూడాలి ఎట్లయితుందో. సో మనతో మనకు హెల్ప్ చేస్తుంది మనోడు భరత్ కూడా. అండ్ అట్లనే మమ్మీ
చెప్పు మమ్మీ నీ మెమరీస్ చెప్పు మమ్మీ ఎట్లుండే నువ్వు ఎట్లున్నావు. తర్వాత ఈ ఫస్ట్ ఓన్లీ ఒకటే ఈ రూమ్సే ఉండే 2 రూమ్లు ఉండే. తర్వాత దీనికి ఎక్స్టెండ్ చేసిండు అనమాట. ఈ ఇక్కడ కిచెన్ లాగా ఈడ వేసేసి ఇది ఒక కిచెన్ అండ్ ఇక్కడ దేవుని రూమ్ లాగా వేసిండే అండ్ ఇది ఒకటి కిటికీ. సో ఇప్పుడు ఇదంతా మాడిఫై చేయించేసి ఖాళీ. ఇప్పుడు మీరు వీడికి రావద్దు, రీల్స్ కావాలని ఇవన్నీ చేపిస్తున్నావా? మళ్ళీ మనకి ఒక మంచి లుక్ కావాలి, అవుట్పుట్ కావాలి. ఎందుకంటే మమ్మీ ఇప్పటి నుంచి అది ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం. సో చేయాలనుకుంటున్నాం. సో ఆ టైం అనేది వచ్చేసింది. సో ఈ డోర్స్కి పెయింట్ ఎవ్రీథింగ్ నేను మొత్తము కదా 5 years నుంచి. అంటే మేము ఓపెన్గా చెప్పాలంటే మనం ఎక్కువ ఈడ ఉండేది కాదు, మనది ఇంకొక హౌస్ ఉంది. సో ఒక్కడనే ఎక్కువ ఉంటుండే అన్నీ ఉన్నాము. అంటే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఈయనే ఉన్నా కాదని కాదు. అంటే ఈ మధ్య 5 years బ్యాక్ అంటే కరోనా వచ్చినప్పటి నుంచి ఇక్కడ కొద్దిగా సిచ్యువేషన్ బాగాలేదు. ప్రతి ఒక్క గల్లీలో కరోనా ఉండడం అట్లా ఇట్లా. సో దానివల్ల మనం ఏం చేసినామంటే మమ్మల్ని ఇడికి వెళ్ళి ఒకటేసేసారు మా మమ్మీ మా డాడీ. ఇంకొక ఇల్లు ఉంది మనకి. సో మీ నాయనమ్మ గురించి మీ తాత గురించి అయితే ఆడ కూడా ఇంకొక ఇల్లు ఉంది అనమాట మాకు. సో అక్కడనే ఉంటుండే అండ్ అక్కడనే ఉండేసి అక్కడనే అలవాటు అయ్యి అక్కడికి వెళ్ళి హాలిడేస్ కానీ ప్రతి ఒక్కటి ఆడ నుంచే మేము స్టార్ట్ చేసినాము. కాకపోతే నేను రీల్స్ 10th చదివింది ఇక్కడ. నేను మొత్తం 10th వరకు పుట్టింది పెరిగింది అంతా ఓల్డ్ సిటీలోనే. అండ్ ఇక్కడ నుంచి నేను నా జర్నీని స్టార్ట్ చేసిన. అక్కడికి వెళ్ళినాక పీస్ అంటే అక్కడ ఎవరంత ఉండరు, డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఆ యూట్యూబ్ వీడియోస్ ఎవ్రీథింగ్ నేను అక్కడనే కంటిన్యూ చేసిన. కాకపోతే ఇక్కడ కూడా వచ్చినప్పుడు మనకు ఒక మంచిగా బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి, ఎవ్రీథింగ్ మంచిగా అలవాటు ఉంది. అందుకే మనం ఇక్కడ వచ్చినాం మళ్ళీ తెలుసా. అంటే ఏడు అలవాటు ఉంటే ఆడికి ఓడే. ఇప్పుడు నేను ఆడిపోయినాక మళ్ళీ నేను ఆడిని ఉంటాను. కాకపోతే గోల్డ్ రన్ అయినా ఎప్పుడైనా కానీ పాత దానికి మరవద్దు. అంతేనా? సో మరవద్దని చెప్పేసి నేను ఇంటికి అది చేపిస్తున్నా, మాడిఫై చేపిస్తున్నా. అండ్ అట్లనే ఏది ఉన్న వీడియోస్ కూడా మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వాలా, మంచి మంచి లుక్తో ఉండాలా, ఒక ప్రొఫెషనల్గా ఉండాలని చెప్పేసి. ఎప్పుడైనా మనం పుట్టిన పెరిగిన దానికి ఎప్పుడైనా మరవద్దు. కానీ నువ్వు మరుస్తావు. నేను ఎందుకు మరిచిన అందుకే ఇక్కడ వచ్చిన. ఆ వీడియో మొత్తం టిల్ ఎండ్ వరకు చూడరి. ఇప్పుడు ఓన్లీ బిఫోరే, దాని తర్వాత ఇంకెట్లయితుంది, తర్వాత పెయింట్ వస్తుంది, తర్వాత వాల్ పేపర్స్ వస్తాయి, కింద ఎవ్రీథింగ్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. సో నేను ఆ వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి. చుట్కి చెమ్కి గుడ్. సో ఇవి 2 మా పప్పీస్ అన్నమాట. సో చెమ్కి హాయ్, సే హాయ్. హాయ్ హాయ్. వాళ్ళ మమ్మీ చుట్కి బూ బూ అల్లట్ ఉంటారు. ఫస్ట్ అల్లట్ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఇది ఒక్కటి నేర్పించిన అనమాట. చూ అనగానే మాకు కావాల్సిన ఇంటీరియర్ కోసం మస్తు సర్చ్ చేస్తున్నాము, దొరకలేవు. ఎప్పుడు వచ్చినామంటే 10 o'clock వచ్చినాము, స్టిల్ 3 అవుతుంది. బట్ అయినా సర్చ్ చేస్తున్నాము. తగదిందో తిందియం తొందర దిందదినుందో సో చలో గైస్, ఫైనల్ గా మనం ఎన్నో రోజుల నుంచి అయితే వెయిట్ చేసినాము. అది లేదన్నా కూడా ఒక 1 week అయిపోయింది. సో చలో మన రూమ్ అయితే అయిపోయింది అనమాట. అందరికి హ్యాపీ దీపావళి. సో గైస్ నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ రా బాబు నీది. మన ప్రొఫెషనల్ డాన్సర్ అన్నమాట ఆయన. సో గైస్ మీకు ఇన్ని రోజులు వెయిట్ చేపించినా కదా. సో అదేంటంటే మన రూమ్ అయితే మొత్తం రెనోవేషన్ చేపించినా. సో అదనమాట. అరే ఆగరా తమ్ముడు, అరే ఏడిపోయినా తీట పనులేనా? అరే రే, అరే ఎందుకు రావన్నీ? అరే రే వెళ్తున్నారా అవి?
సో చలో ఇదన్నమాట రూము. సో చూపిస్తున్నా చూడది. సో మొత్తం మనము లైక్ లప్పం అదంతా చెప్పేసినాం. ఇంకా స్టిక్కరింగ్ కూడా రావాలి, అది కూడా ఇంకో వీడియో పెడతాను నేను. సో ఇదన్నమాట. నాని సే హ్యాపీ దీపావళి. ఏ నాని నాని హ్యాపీ దీపావళి. సో పూజ అవుతుంది. సో ఇట్లా ఇవి 2 రూమ్స్ ఉన్నాయి అన్నమాట మొత్తము. ఇది కూడా రూమ్. సో ఈ రూమ్ కూడా చేపించేసిన మొత్తం. సో చూసుకోవచ్చు. సో ఇంకా ఈ లైటింగ్ కూడా మొత్తం ఫిక్స్ అయిపోతుంది. సో ఇప్పటి నుంచి మీకు వీడియోస్ మంచి వేరే లెవెల్ వస్తాయి. సో ఇన్ని డేస్ వెయిట్ చేసి ఇదన్నమాట మన అవుట్పుట్. మమ్మీ పూజ అవుతుందా? లక్ష్మీ పూజ అవుతుంది. సో మన పటాకీలు కూడా వచ్చేసినాయి, అన్నీ చూసుకోవచ్చు. సో ఇవంతా కాస్ట్ ఎంతనో నాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఎన్ని వేల పటాకీలు ఇవి చెప్పురా? 8,000 పటాకీలు అవి 15,000. సో ఇదంతా 15,000 అన్నమాట. సో మేము తీసుకున్నాం అన్ని 15,000 అయినాయి. సరే ఏం చూపియా? కొట్టు ఏడిపోయిన చిత్కపాలు కొట్టా. ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. చిన్న పిల్లలాగా ఏం కొడుతుర్రా ఇడా? అరే అరే రే 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 ఏం అడ్డ పెట్టేస్తావు అన్ని? అంటే అడ్డ పెట్టేస్తావు ఒకటేసారి చెప్పురా. అరే అరే రే చూరా పిచ్చోనువా, ఆడు బాంబు వెళ్తుండే. అరే ఆడ పూజ అవుతుంది కానీ అయిపోయినాక అరే 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 అన్నీ అనుకుంటా. అరే అరే అన్ని వెళ్తాయి అవులాగా, అన్ని వెళ్తాయి. పిచ్చోను ఆ ఏడుకోయినా చిల్ల లెక్కలు ఆరేవి. ఇంట్లో పిట్ట బొమ్మ పెడుతుంది, పెద్ద పిట్ట బొమ్మ. హ్యాపీ దీపావళి బోల్. హ్యాపీ దీపావళి బోల్. హ్యాపీ దీపావళి బోల్ బోల్ రే బోల్. హ్యాపీ దీపావళి బోల్. హ్యాపీ దీపావళి नहीं बोल. హ్యాపీ దీపావళి బోల్ మేడం. అతనికి మేడం హ్యాపీ బోల్. మాట్లాడతలేదు, భయపడుతున్నాడు. అరే నర్రా బయటికి నాడు రే. వీళ్ళు ఉంటే ఇట్లనే వేసేస్తారు. సో ఇదన్నమాట రూమ్ మొత్తము. సో ఇంకా దీని తర్వాత వాల్ పేపర్ అంతా వస్తుంది, అది కూడా చూపిస్తుంది. మమ్మీ అందరికి హ్యాపీ దీపావళి చెప్పు. అందరికి హ్యాపీ దీపావళి. అసలు దివాళి ఎందుకు చేసుకుంటారు? దివాళీ ఎందుకు చేసుకుంటారు? ఈ రోజే రాముడు రావణ్ణి చేస్తారు, అయోధ్యకు వస్తారు. వనవాసమై 14 సంవత్సరాలు అవుతుంది కదా, అది అందుకే కూడా చేస్తారు. మమ్మీకి చెప్పడానికి వస్తలేదు, నాకు తెలుసు. నరకాసుడు కూడా వరదనం అవుతుందిరా. అవునా? సరే సరే మమ్మీ, మంచి మొక్కు. మన వాళ్ళందరూ మంచి ఉండాలి. అందరికి హ్యాపీ దివాళీ. చలో చలో. నాకు తెలియకపోతే ఏంది, అందరికి తెలుసు కదా దివాళీ ఎందుకు చేస్తారు అది. సో అదనమాట. సో మమ్మీ మా ఎట్లుంది రూమ్? మన ఫస్ట్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? బాంబులు పెడుతుంది లోపల. అరే మన పూజ చేద్దామా, పటాకలు కొడదామా? పూజ అయిపోయింది మమ్మీ, అయిపోయింది. మన పటకిలాలు. సో ఇప్పుడు వీళ్ళంతా సూసూరు బత్తిలు కాదు. ఇప్పుడు మనమైతే చిన్న చిన్న లైట్గా బాంబులు అయితే కాలుదాం అనమాట. సో బాంబులు కాల్చినాక సో నెక్స్ట్ చూపిస్తాను నేను. ఇంకా మన రూమ్ కూడా తర్వాత ఏమైతుందో కూడా చూపిస్తా. దాలో. సో ఇవన్నీ ఇంకా సామాన్లు ఎడుకోపోయింది. అరే 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 అయితే నా కొలత ఉడుకోతే అంటికి బాంబులు తెచ్చారు మొత్తము. హ్యాపీ దీపావళి బోల్. ఉంది వేరే ఉంది అది. అరే ఆంటీకి ఉంది కదరా నీలాగానే పెట్టే. ఇది ఉట్టి బతి అనమాట. ఎట్లుంది అదే? జీవితం